మహబూబ్నగర్ జిల్లాలో దివంగత మాజీ ఎమ్మెల్సీ జగదీశ్వర్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీ గ్రీన్ బెల్ట్లో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, రాష్ట్ర ఎక్సైజ్ మరియు సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ దివంగత జగదీశ్వర్ రెడ్డి చేసిన సేవలు మరువలేనివని అన్నారు. పార్టీలకు అతీతంగా అందరినీ కలుపుకొని పోయేవారని, రాజకీయ నాయకులకు ఆయన పెద్దన్న లాంటి వారని గుర్తు చేశారు. 2004 నుంచి తనకు వ్యక్తిగత పరిచయం ఉందని, ఆయన నిజమైన తెలంగాణ ఉద్యమకారుడని అన్నారు. ఉద్యమ సమయంలో తెర వెనుక సహకరించిన ఆయన మహబూబ్నగర్ అభివృద్ధికి కృషి చేశారని తెలిపారు. వారి అడుగుజాడల్లో నడిచి వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే మనమిచ్చే నిజమైన నివాళి అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. జిల్లా మంత్రివర్యులకు, శాసనసభ్యులకు, జగదీశ్వర్ రెడ్డి గారి విగ్రహావిష్కరణ మహోత్సవానికి విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అందరికీ కూడా పేరు పేరు నమస్కారం. ఎక్కువ సమయం తీసుకొని రెండే విషయాలు చెప్తాను. జగదీశ్వర్ రెడ్డి గారి గురించి కాంగ్రెస్ పార్టీలో వారితో పాటు పనిచేసి వాళ్ళ రాజకీయ జీవితంలో భాగస్వాములైన వారు వారి అనుభవాలను పంచుకున్నారు. కానీ నా అనుభవం వేరేగా ఉండే. నేను ఇతర పార్టీల్లో ఉండి కూడా మొదలు టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా ఇక్కడ ఉన్న కాలంలో, అలాగే బీజేపీ ఎమ్మెల్యేగా ఇక్కడ ఉన్న కాలంలో వారు ఇక్కడ క్రియాశీలకంగా ఉన్నారు, జిల్లాకు పెద్ద దిక్కుగా ఉన్నారు. ఉద్యమ సమయంలో నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు జిల్లా అంతా కూడా తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉంది. వారు కూడా అసలు సిసలైన తెలంగాణ వాది. కానీ పార్టీ విధానాలకు కట్టుబడి బయట రాకున్నా వెనుక నుంచి అందరికీ కూడా మద్దతు ఇచ్చేవాడు. అప్పుడు అధికారంలో ఉండేది, మేము ప్రతిపక్షంలో ఉన్నాం. అయినా సరే అధికార యంత్రాంగం మాకు ఇబ్బంది పెట్టకుండా, మేము చేసే కార్యక్రమాలకు అడ్డు తరగకుండా వారు ఒక రక్షణ కవచంగా ఉండి నిజమైన ఉద్యమకారుడిగా నిరూపించుకున్నారు. నేను బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత వారు ఇక్కడ లోకల్గా రూలింగ్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా బాధ్యతల్లో ఉండే. అయినా సరే ఎక్కడ కూడా చిన్న పొరపచ్చం లేకుండా, వయసులో వారు పెద్దవారైనా నేను వారికంటే చిన్నవారినైనా ఎప్పుడు కూడా గౌరవభావంతో, ప్రేమభావంతో చూసేవారు. ఏ చిన్న ఇష్యూ కూడా మా మధ్యలో లేకుండా, ప్రతిపక్ష స్థానంలో మేమున్నా, అధికార పార్టీకి సంబంధించిన వారున్నా ఎటువంటి ఇబ్బందులు లేకుండా నా ఫస్ట్ టర్మ్ ఎమ్మెల్యే వారి అడుగుజాడల్లో నడిచింది. చిన్న కింద కార్యకర్తలు ఏమైనా కంప్లైంట్ చేసినా, నాకు చేసినా, వారికి చేసినా వాటిని అక్కడనే సరి చెప్పుకోమని చెప్పేవారు. ఏదైనా సీరియస్ ఇష్యూ ఉంటే మాతో ఫోన్లో మాట్లాడి ఈ పెద్ద కాకుండా చూసుకోండి అని చెప్పి వారి తరఫున వారి పార్టీ, అప్పుడున్న వారి పార్టీ కార్యకర్తలను వారు సంజాయించేవారు, ఇక్కడ నేను సంజాయించేవారు. ఒక మంచి వాతావరణానికి వారు బాటలు పరిచింది. 2 తరాల మధ్య వారధిగా వారు నిలిచిండ్రు. మంచి సహృదయుడు, అజాత శత్రువు, అందరినీ ప్రేమతోటి దగ్గరకు చేర్చుకునే మనస్తత్వం వారిది. కాబట్టే ఈరోజు అన్ని పార్టీలకు చెందిన వ్యక్తులు కూడా వారికి గౌరవిస్తూ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి రావడం నిజంగా వారికి ఘనమైన నివాళి అర్పించడమే. మా మంత్రివర్యులు కూడా ఉన్నారు, విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని కూడా త్వరగా చేసుకోవాలి. కాబట్టి మరొకసారి జగదీశ్వర్ రెడ్డి గారి గత స్మృతులను, వారితో పంచుకున్న అనుభవాలను మళ్ళీ మన్నం చేసుకునే అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు వారి కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా మా అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కరి అనిత గారికి, వారి భర్త మధుసూదన్ రెడ్డి గారికి, వారి శిష్యులుగా ఈరోజు ముందు వరుసలో ఉన్న అందరికీ, సభాధ్యక్షుడు మన సంజయ్ ముదిరాజ్ గారికి, వినోద్ కుమార్ గారికి, అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తూ ఉన్నారు.